హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మధు. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటంటే మిగిలిపోయిన అన్నంతో పునుగులు వేసుకుందాం. దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా. 1 కప్ అన్నం తీసుకోండి, 1/2 కప్ బియ్యం పిండి, ఇంకొక 1/2 కప్ బొంబాయి రవ్వ, ఆనియన్స్, క్యారెట్, చిన్న అల్లం ముక్క, పచ్చిమిర్చి, జీరా, కరివేపాకు, కొత్తిమీర. ఇప్పుడు దీంట్లోకి ఆనియన్స్ని సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత క్యారెట్స్ని ఇలా తురిమేసుకోండి, ఎందుకంటే తురిమేసుకుంటే పిల్లలు తీసేయడానికి కూడా ఉండదు, తినేస్తారు. ఇలా తురుముకున్న క్యారెట్ని కూడా పక్కన పెట్టేసి చక్కగా కరివేపాకు తీసుకోండి. కరివేపాకు తీసుకొని సన్నగా కట్ చేయండి. అవి కూడా కరివేపాకు కూడా తినండి, చాలా మంచిది. హెయిర్కి, కళ్ళకి కూడా చాలా మంచిది. ఈ కరివేపాకుని పక్కన పెట్టేసుకొని కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకోవాలి, అది కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు మనము పచ్చిమిర్చిని, అల్లాన్ని లైట్గా దంచుకుందాము. రోల్ తీసుకొని కొద్దిగా చిన్న అల్లం ముక్కను వేసేసి ఫస్ట్ దాన్ని దంచండి. తర్వాత పచ్చిమిర్చి, జీరా దాంట్లో వేసేసి లైట్గా ఊరికి అలా దంచండి, ఇలా సరిపోతుంది. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఇప్పుడు మనం దంచుకున్న అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, అది వేసేసి ఆనియన్స్, క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసేసి ఒకసారి అలా మిక్స్ చేసుకోండి. అది మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము ముందుగానే తీసి పెట్టుకున్న బొంబాయి రవ్వని, బియ్యం పిండిని కూడా వేసేసి ఒకసారి అలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి, చూసి వేసుకోండి. అది అంతా పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి అన్నాన్ని మొత్తం పొడి పొడిగా చేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు కొంచెం రిక్వైర్మెంట్ ఉంటే కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా స్మూత్ పేస్ట్ లాగా తయారు చేసుకోండి. ఆ మొత్తాన్ని మళ్ళీ మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వాటిలలో వేసేసి చక్కగా చేతితోటి కలిపేసేయండి. ప్రెస్ చేస్తూ కలపండి, ఆనియన్స్ అన్నీ కూడా విడివిడిగా అవుతాయి. అలా చక్కగా కలిపేసి, నేను ఇక్కడ ఏ సోడా వాడలేదండి, అవసరం లేదు, చాలా బాగా వచ్చాయి సాఫ్ట్గా. అలా కొద్దిగా మీ రిక్వైర్మెంట్ బట్టి మీ చేతికి కొద్దిగా లైట్గా అలా తడుపుకుంటూ ఆ పిండిని మొత్తాన్ని కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అంతా హీట్ అయ్యాక చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోండి. చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా 2 వైపులో తిప్పుకుంటూ వేయించండి. మనకి రొటీన్గా ఎప్పుడు పులిహోర, ఎగ్ రైస్ ఇలాంటివి కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అది మనం అన్నంతో చేసినట్టు కూడా ఎవరికి అర్థం కాదు. ఇలాగ ట్రై చేయండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అన్ని ఆనియన్స్ అన్నీ చక్కగా ఫ్రై అయ్యి తినేటప్పుడు పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగున్నాయి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. తర్వాత ఇవి మొత్తాన్ని తీసేసి చక్కగా దీంట్లోకి టమాటో చట్నీ, పల్లీ చట్నీ, ఏ చట్నీ అయినా సరే ఏం లేకుండా కారపొడి వేసుకొని తిన్నా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేశాక ఎలా ఉందో నాకు కూడా కామెంట్ చేయండి. మిగతా పిండి మొత్తాన్ని కూడా అలాగా మనం పునుగుల్లాగా వేసేసుకొని వేడిగా పిల్లలకి పెట్టేసేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా వీడియోస్ వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే నాకు మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్.